తెలంగాణ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు ఏ బహుజన బిడ్డల కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేసి ఆయన రాసిన రాజ్యాంగంతో ఏర్పడ్డ తెలంగాణలో బహుజన బిడ్డల ఎదుగుదలను చూడాలని అనుకుంటున్నామో పేరుకు మాత్రమే ఆ మాటలు చెప్పడం జరుగుతుంది తప్ప ఏది కూడా ఆచరణలో లేదు. ఈరోజు ఈ మహనీయుని జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ ఒక పాంప్లెట్ను చూపిస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి ప్రజలారా. తెలంగాణలో వేల కోట్ల కాంట్రాక్టులు బడా బాబులకే దక్కుతున్నాయి తప్ప ఏ బహుజన బిడ్డలకు కూడా దక్కడం లేదు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునేటువంటి ఎంఎస్ఏబి లాంటి మెయింటైన్ చేసే బహుజన బిడ్డలైనటువంటి ఎస్సీ ఎస్టీల పొట్ట మీద కొట్టడమే తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏది కూడా బహుజన బిడ్డలకు అనుకూలంగా లేదు. ఈ రోజున ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 17 అనేది తీసుకొచ్చి ఈరోజు పేద బిడ్డల పొట్ట కొడుతున్నాడు. మరి ఆ జీవో నెంబర్ 17లో ఈఎండీలని డిపాజిట్లని 100 కోట్లు 10 కోట్లు 15 కోట్లు డిపాజిట్లు చేయండి, ఈఎండీలు పెట్టాలంటే మరి పేద బిడ్డల దగ్గర ఎక్కడి నుంచి ఉంటాయి రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మరి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎస్సీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీసీ మంత్రులు కావచ్చు, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబాలలో పుట్టిన బిడ్డల దగ్గర కోట్ల రూపాయల టర్నోవర్ ఎక్కడి నుంచి ఉంటుంది? పిఎంఈ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలను టర్నోవర్ చూపించాలంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర ఎక్కడి నుంచి ఉంటుందని మేము డిమాండ్ చేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అది ఒకటే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీల కోసమని చేవెళ్లలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% అనే డిక్లరేషన్ అంటివి, కామారెడ్డిలో 42% బీసీ బిడ్డలకు డిక్లరేషన్ అంటివి, ఏది కూడా అమలు చేయకపోగా ఉన్న పర్సెంటేజ్లను ఊడబిక్కిపెట్టేట్టు చేస్తూ ఉంటివి. మరి దీనికి ఎంతవరకు తగు న్యాయం? పేరుకు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు నా వారసులు అంటావు, జ్యోతిరావు పూలే వారసులు నా వారసులు అంటావు, అందరినీ కూడా నా హక్కును చేర్చుకునే విధానంలో ఉండవు. కానీ నువ్వు చేసే పనులలో ఏ ఒక్కటి కూడా ఈ బహుజన బిడ్డలకు అనుకూలంగా లేదు. ఈ రోజున మీరు సెంట్రలైజ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురుకులాల్లో ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ అన్ని గురుకుల పాఠశాలల్లో సెంట్రలైజ్ టెండర్ విధానాన్ని తీసుకొచ్చినాం. ఆ సెంట్రలైజ్ టెండర్ విధానంలో మరి ఇప్పుడు చేస్తున్న చిన్న చిన్న కాంట్రాక్టులు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వంలో చిన్న చిన్న ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కాంట్రాక్టులు ఎటువంటి ఈఎండీలు లేకుండా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, వాళ్ళకి 40% రిజర్వేషన్ కల్పించి దాంట్లో 40% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మాటలు చేసుకుంటే దాదాపు ఒక 10-15 వేల మంది కాంట్రాక్టులు తయారు కావడం జరిగింది. మరి ఇప్పుడు మీరు పెట్టిన విధానంలో నువ్వు సబ్సిడీ, నువ్వు పర్సంటేజ్ ఇవ్వకపోగా, నువ్వు గతంలో దాన్ని అమలు చేయకపోగా 100 కోట్ల రూపాయలు ఈఎండీలు డిపాజిట్లు కావాలంటే అవి ఎట్లా సాధ్యమవుతాయి? అంటే నువ్వు మామూలుగా అనగదొక్కడానికే, ఇంకా మేము ఓట్లు వేసుకుంటా జెండా మోసుకుంటా నీ వెనక జై కొట్టుకునేందుకే ఉన్నాం తప్ప మీ లెక్క మీ సామ్రాజ్యం మీ జాతి బిడ్డల్లాగా, మీ ఉన్నతమైన వర్గాల్లాగా మేము ఎదిగేటట్టు లేమా? మాకు వద్దా ఆ అవకాశం? వద్దా? మరి దాన్ని కూడా ఒకసారి నువ్వు దృష్టిలో పెట్టుకొని, మరి వాళ్ళతో పాటు నువ్వు సమానంగా ఎస్సీ ఎస్టీ బీసీలు వెళ్ళాలంటే నువ్వు ఇవన్నీ తీసేసి పాత విధానంలో ఏ విధంగా అయితే వెళ్ళిందో ఆ విధంగా నువ్వు పంపించాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. మా డిమాండ్స్ ఒక్కటే, వెంటనే మీరు జీవో నెంబర్ 17ను రద్దు చేయాలి, ఎటువంటి ఎంట్రీ ఫీజులు లేకుండా మాకు టెండర్ ఫామ్స్ ఇవ్వాలి, మాకు ఎటువంటి ఈఎండీలు, అదేవిధంగా ఎటువంటి డిపాజిట్లు లేకుండా మాకు అవకాశం కల్పించాలి. గతంలో ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే 40% సబ్సిడీ ఇచ్చిండ్రో ఆ విధంగా ఇస్తేనే మీరు మా ఔన్నత్యాన్ని మీరు కాబడిన వాళ్ళు, మా బాగోగులను మీరు చూసిన వాళ్ళు అవుతారు తప్ప ఈ మాయ మాటలు చెప్పి, ఈ బూరెడ్డి మాటలు చెప్పి ఏమాత్రం కూడా మీరు తప్పించుకునే అవకాశం చేయకండి. దయచేసి వెంటనే జీవో నెంబర్ 17ని రద్దు చేయండి. మంత్రివర్యులైనటువంటి దామోదర్ రాజనరసింహ కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, స్పీకర్ గారు ప్రసాద్ గారు కావచ్చు, ఎస్టీ దాంట్లో ఉన్నటువంటి సీతక్క కావచ్చు, బీసీలో ఉండకుండా సురేఖ పున్నం ప్రభాకరణ లాంటి వాళ్ళందరూ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీ కుటుంబాలలో బిడ్డిన బిడ్డలకు 100 కోట్ల టర్నోవర్ ఉండబోదు. ఎందుకంటే మేము ఆ స్టేజ్కి రాలే. ఇంకా ఇప్పుడు వచ్చే క్రమంలో మన తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ యొక్క యాజమాన్యం, మీ యొక్క అధినేత రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ దినం సాక్షిగా ఈరోజు మేము కోరుకుంటున్నాం.
తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్నటి రోజున ఈ దేశ దిక్సూచి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం రోజు కూడా చాలా బాధాకరంగా హన్మకొండ వేదికగా జీవో నెంబర్ 15 రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా కూడా ఈరోజు ఈ దేశ ఔన్నత్యాన్ని, ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థను, ఈ దేశ మౌలిక వ్యవస్థను, ఆర్థిక సంపన్న వర్గాల సంబంధించిన శ్రేయస్సు కోసం ఒక గొప్ప మేధోవదన చెందిన నాయకుడిగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం రోజును కూడా బహుజన జీవితాల్లో సంతోషం లేకుండా ఈరోజు ఈ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసుకుంటూనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనే బదులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్పొరేట్ ప్రభుత్వం అనడం ఉత్తమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరకు 65% కార్పొరేట్ విద్య జరుగుతుంది, 55% ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ చేతిలో ఉన్నాయి, వాణిజ్య వ్యాపార సంస్థలు కార్పొరేట్ చేతిలో ఉన్నాయి. దాంతోపాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు 70% కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నాయి. కాబట్టి ఇది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేట్ సంస్థ అని చెప్పి మాట్లాడుకోవాలి. రేపు రేవంత్ రెడ్డికి అదేవిధంగా సిగ్గు శరం లేని దళిత మంత్రులు, అదేవిధంగా దళిత నాయకులు కూడా వాళ్ళ ఎమ్మెల్యే మంత్రుల పదవులను పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు వాళ్ళ ఎమ్మెల్యే పదవులను అప్పచెప్పే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాలకు, మరి ఎస్బీ వర్గాలకు ఈరోజు మా కాంట్రాక్టర్ అసోసియేషన్ నుంచి వెళ్ళి మరియు మా ప్రజా సంఘాల ఆధ్వర్యం నుంచి వెళ్ళి మేము తెలియజేస్తున్నాం. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికానికి, అదేవిధంగా అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాల గురుకుల పిల్లలు ఏ విధంగా అయితే ఆహారం తింటున్నారో, ప్రొవిజన్స్ తింటున్నారో, అదేవిధంగా వాళ్ళ జీవన విధానానికి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వాళ్ళ విధానం కొనసాగిస్తున్నారో, తెలివి తక్కువ రాష్ట్ర ప్రభుత్వం పిఎంయు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనే ఒక సిస్టాన్ని తీసుకొచ్చి చదువు సన్యాసాలని దద్దమ్మలతోటి, దరిద్రులతోటి, బట్టె బషకాలతోటి రాష్ట్రంలో ఒక కొత్త పిఎంయు అనే కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చి చదువుకొని తీసుకొచ్చి ఈరోజు స్థానంలో కూర్చోబెట్టి ఈ కాంట్రాక్ట్ విధానం పిల్లల సంక్షేమం గురించి తెలియకుండా ఒక పిఎంయు సిస్టమ్ తీసుకొచ్చి పిల్లల కడుపు కొట్టి భోజనాలను కింది స్థాయి ఉంచాలని ఈ ప్రభుత్వ మొండి వైఖరిని ఈరోజు మేము ఖండిస్తున్నాం. కాబట్టి శాతనైతే ప్రభుత్వంలో ఉన్నది, శాత కాకుంటే ప్రభుత్వంలో గద్దె దిగి మీ మంత్రి పదవులను, మీ ఎమ్మెల్యే పదవులను, మీ ముఖ్యమంత్రి పదవులను కూడా కార్పొరేట్ స్థాయికి ఇచ్చి మీరు కార్పొరేట్ సంబంధించిన నాయకులకు కొమ్ము కాయండి అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ సాక్షిగా, మహానీయుడి జన్మదిన సాక్షిగా దళిత మంత్రులకు, అదేవిధంగా దళిత ఎమ్మెల్యేలకు సిగ్గు శరం తెచ్చుకొని పిఎంయు విధానాన్ని రద్దు చేయకుంటే రాష్ట్రంలో ఉన్న మంత్రుల నిలయాలను, ఎమ్మెల్యే క్వార్టర్స్ను, అదేవిధంగా ప్రగతి భవన్ను రాబోయే రోజుల్లో ముట్టడిస్తామని కాంట్రాక్ట్ అసోసియేషన్ తరపున బహిరంగంగా హెచ్చరిస్తూ, దళిత సామాజిక వర్గ నాయకులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా కోలుకోలే. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వ సంక్షేమం కోసం పనిచేయాలి. పేద ప్రజల కడుపు కొట్టిన ప్రభుత్వం ఎక్కడ కూడా పనిచేయలేదు. ఆ ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయి ఈరోజు నాయకులు, పార్టీలు, జెండాలు లేకుండా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఈరోజు రేవంత్ రెడ్డి పాలక వర్గానికి ఈ స్థితి రాకుండా ఉండాలంటే తక్షణమే కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థను, దీనితో పాటు విద్య ఉపాధి సంక్షేమాలపైన ఆలోచించి పరిపాలన చేయాలని కోరుకుంటున్నా. నా పేరు మారపల్లి మనోజ్ కుమార్, స్వేరోస్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర నాయకులు. అందరికీ నమస్కారం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షసన పాలన గురించి మేము ఒక 2 నిమిషాల్లో వివరించబోతున్నాము. ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డదో దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని దళితులను పూర్తిగా మోసం చేస్తుంది. ఎలాగైతే కామారెడ్డిలో కానీ, అలాగే చేవేలిలో కానీ ఎలాగైతే దళితులను
బీసీలను ఎస్టీలను మత మైనారిటీలను మోసం చేస్తూనే ఉన్నది. పేరుకేమో మహాత్మా జ్యోతిరావు పూలే కానీ అఫీషియల్గా జన్మదినాలు జరుపుతున్నారు, అంబేద్కర్ గారి జన్మదిన జరుపుతున్నారు. కానీ వాళ్ళ ఆలోచన విధానాన్ని వీళ్ళు పూర్తిగా బూడిదలో కలుపుతున్నారు. దీనికి ఉదాహరణే తెలంగాణ రాష్ట్ర గురుకులాల అసోసియేషన్ వారు ఒక చిన్న విన్నపం చేశారు. ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 17ని తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 17లో ఏముందంటే ఒక దళితులు మత మైనారిటీలు ఒక ఇంట్లో వాళ్ళ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్తో 1,50,000 ఉన్న వాళ్ళు వేల ఈఎంటీలు ఎలా కడతారండి రేవంత్ రెడ్డి గారు? దయచేసి మీరు దీన్ని ఆలోచన చేసుకోవాలి. ఒక కుటుంబంలో కనీసం వాళ్ళు తిండి లేని స్థితి నుండి ఒక కాంట్రాక్టర్గా ఎదిగి 10,000 20,000 ఎర్న్ చేస్తున్న క్రమంలో మీరు వాళ్ళని తొక్కాలని చూడండి. ఇది పూర్తిగా ఇది నేరమని నేను చెప్తున్నాను. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా రాశారు. ఎలాగైతేనే అన్ని రంగాల్లో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ సమానమైన హక్కులు ఈ భూ ప్రపంచంలో ఉన్నాయి, వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయని వాళ్ళు క్లియర్గా రాజ్యాంగంలో అమలు పరచడం జరిగింది. దాన్ని మీరు పూర్తిగా మీరు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడే కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. దీన్ని పూర్తిగా పాటించాలి మీరు రేవంత్ రెడ్డి. దీన్ని మేము జీవో నెంబర్ 17 పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు దాదాపు 10,000 నుంచి 15,000 మంది కాంట్రాక్టులు బోర్న చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు. ఈ కాంట్రాక్టులను సెంట్రలైజ్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంది నాకు అంత అర్థమవుతలేదు. మీకు వచ్చే కమిషన్ల కోసం మీరు సెంట్రలైజ్ చేసింది. మీరు పేరుకేమో కాంగ్రెస్ ఏమో మల్లికార్జున ఖార్గేని పెట్టిరు, లేకపోతే తెలంగాణలో ఏమో ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గారిని పెట్టారు, స్పీకర్నేమో ప్రసాద్ గారిని పెట్టారు. కనీసం మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే దళిత మంత్రులు కానీ దళిత మినిస్టర్లు కానీ ఈ జీవం మీకు కనిపించట్లేదా? మీరు ఎందుకు స్పందించట్లేదు? దాదాపు 10,000 మంది 15 మంది కాంట్రాక్టులు బోర్న ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అప్పులు తెచ్చుకొని కాంట్రాక్టులు చేసుకున్నారు. మీరు ఎందుకు దీన్ని నిమ్మకు నీరెత్తు వివరిస్తున్నారు? దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. వితిన్ మీరు ఒక వారం రోజుల లోపల మీరు దీన్ని ఖచ్చితంగా రద్దు చేసి ఒక జీవో ఇష్యూ చేసి ఎలాగైతే పాత పద్ధతిలోనే కాంట్రాక్టులు పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఇలానే వ్యవహరిస్తే ఖచ్చితంగా మేము మీ కార్యాలయాన్ని, మీ ఎమ్మెల్యే ఆఫీసులు, మినిస్టర్ క్వార్టర్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. నా పేరు దూడల సిద్ధు, స్వేరస్ నెట్వర్క్ వరంగల్ జిల్లా అధ్యక్షును.